ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. శ్రాయదుర్గంలోని భూముల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ కేంద్ర ఆర్థిక శాఖతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కంప్లైంట్ చేసినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ భూమిని ఇస్తామని చెప్పినా హైకోర్టును ఆశ్రయించడంపై రేవంత్ సర్కార్ అసంతృప్తిగా ఉంది. అవసరమైతే ఎస్బీఐతో ఆర్థిక సంబంధాలను పునఃసమీక్షించాలని భావిస్తుంది. ఇక ఎస్బీఐలో డిపాజిట్లు, సంక్షేమ పథకాల నిధులు, ఉద్యోగుల ఖాతాల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఎస్బీఐ నిర్ణయం వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందా అనే కోణంలోనూ ప్రభుత్వం ఆరా తీస్తుంది. రాయదుర్గంలోని భూముల విషయంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఆర్బీఐ కేంద్ర ఆర్థిక శాఖతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కంప్లైంట్ చేసినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ భూమిని ఇస్తామని చెప్పినా హైకోర్టును ఆశ్రయించడంపై రేవంత్ సర్కార్ అసంతృప్తిగా ఉంది. అవసరమైతే ఎస్బీఐతో ఆర్థిక సంబంధాలను పునఃసమీక్షించాలని భావిస్తుంది. ఎస్బీఐతో డిపాజిట్లు, సంక్షేమ పథకాల నిధులు, ఉద్యోగుల ఖాతాల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఎస్బీఐ నిర్ణయం వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందా అనే కోణంలోనూ ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఎస్బీఐపై కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, అసలు కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రాయదుర్గంలోని భూముల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ కేంద్ర ఆర్థిక శాఖతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కంప్లైంట్ చేసినట్లు సమాచారం. ఇక ఏదైతే గత కొద్ది రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం భూమి వేలంపాట వేసిందో ఆ భూమికి సంబంధించి ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టును కూడా సంప్రదించింది. ఈ భూమి మాకు సంబంధించింది, ప్రభుత్వం వేలం వేసిందని చెప్పి. ఇక ఇందుకు సంబంధించి ప్రత్యామ్నాయ భూమిని ఇస్తామని చెప్పినా హైకోర్టును ఆశ్రయించడంపై ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఇక అవసరమైతే ఎస్బీఐతో ఆర్థిక సంబంధాలను పునఃసమీక్షించాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎస్బీఐలో ఉన్నటువంటి డిపాజిట్లు, సంక్షేమ పథకాల నిధులు, ఉద్యోగుల ఖాతాల వివరాలను అధికారులు స్వీకరిస్తున్నారు. ఎస్బీఐ నిర్ణయం వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందా అనే కోణంలోనూ ప్రభుత్వం ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే గత కొద్ది రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గంలోని భూముల్ని వేలంపాట వేసింది. అందుకు సంబంధించినటువంటి భూముల విషయమై మీకు ప్రత్యేక భూమి ఇస్తామని చెప్పినప్పటికీ ఈ విధంగా కోర్టుకు ప్రభుత్వంపై వెళ్లడం ఏంటి అని చెప్పి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనతో ఉన్నారు. ఇందుకు సంబంధించి ఫిర్యాదు కూడా చేరేసారు. ఇక గత కొద్ది రోజుల కిందటే సిబిఐసి, ఎస్బీఐ మధ్య జరిగిన చర్చల్లో బ్యాంకుకు ప్రత్యేక భూమి ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇక ఎస్బీఐ సూత్రప్రాయంగా స్వీకరించినప్పటికీ ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించడంపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉందని చెప్పి కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎస్బీఐ నిర్ణయం వెనుక రాజకీయ కోణాలను కూడా ప్రభుత్వం అనుమానిస్తోంది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో, రాజకీయ ప్రోత్సాహంతో బ్యాంకు ఈ వైఖరి తీసుకుందా అనే కోణంలోనూ ప్రభుత్వ వర్గాలు ఆరాధిస్తున్నాయి. మొత్తంగా ఏదైతే ఈ రాయదుర్గంలోని భూమికి సంబంధించినటువంటి వివాదం పైనే ఎస్బీఐ హైకోర్టుకు వెళ్ళింది. ఇక ఈ హైకోర్టుకు వెళ్ళడాన్ని తప్పుపడుతూ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు మనకు సమాచారం. వేణుగోపాల్, మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అందించినట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. మరి ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఆర్బీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది, పీఎంకి కూడా ఫిర్యాదు, అంతే నరేంద్ర మోదీకి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వ లావాదేవీలన్నీ కూడా ప్రధానంగా ఎస్బీఐ ఎక్కువ మొత్తంలో జరుగుతూ ఉంటాయి. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన నిధులన్నీ కూడా
SBIలోనే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్లు చేస్తూ ఉంటుంది. సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు చేసే వివిధ స్కీములన్నీ కూడా SBI ద్వారానే ఎక్కువగా జరుపుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ విధంగా SBI వ్యవహరించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా అసంతృప్తితో ఉంది. అవసరమైతే SBIతో ఉన్న లావాదేవీలని కూడా వదులుకునేందుకు కూడా రెడీ అన్నట్టుగా కూడా ఇందుకు సంబంధించి అధికారులు SBIలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి డిపాజిట్ ఏంటి, ఎంత మొత్తంలో ప్రభుత్వం ట్రాన్సాక్షన్ చేస్తుంది అనే దానిపైన ఇప్పటికీ అధికారులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇక మరోవైపు కేంద్రం కూడా ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. నిజానికి ఇక్కడ ఏదైతే భూమి SBI కేటాయించారో ఆ భూమికి ప్రత్యామ్నాయంగా మరొక చోట భూమి కేటాయిస్తానా కానీ ఈ విధంగా కోర్టుకు వెళ్లడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా అసంతృప్తితో ఉంది. ఇక మరోవైపు కేంద్రం ఈ విషయంలో SBIకి సర్ది చెబుతుందా, ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. అయితే ముందు ప్రత్యామ్నాయ భూమికి అంగీకరించింది SBI. తీరా వేలం వేశాక కోర్టుకు వెళ్లటాన్ని రాజకీయ కుట్రకోణంగా ఉంది అనే అనుమానాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఆ విధంగా కూడా ఆరోపణలు చేస్తుంది రేవంత్ సర్కార్. మరి ఒకవేళ రాజకీయ ప్రోద్బలం ఏమన్నా ఉంటే ఏ విధంగా ఉందనుకుంటున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఆ భూముల వేలంకు సంబంధించి చూసుకుంటే రికార్డు స్థాయిలో ధర పలికినటువంటి పరిస్థితి. ఎకరం భూమి 200 కోట్లకు పైగా ధర పలికింది ఆ రాయదుర్గంలో ఉన్నటువంటి భూములను వేలం వేసినప్పుడు. అయితే ఈ నేపథ్యంలో ముందుగా SBIతో చర్చించాకే DGIS అధికారులు ఇందుకు సంబంధించి వేలంపాట నిర్వహించారు. ఇక వేలంపాట నిర్వహించి తీరా వేలంపాటలో అత్యధిక ధర కోట్ అయ్యాక ఇప్పుడు SBI ఆ భూములను మాదే చెప్పి కోర్టుకు వెళ్ళడానికి ఇప్పుడు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అయితే ఇందుకు సంబంధించి మొదట SBI ఏదైతే సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ కూడా తదనంతరం కోర్టుకు వెళ్ళడం అంటే ఏదైనా రాజకీయ పార్టీలు వెనుక ఉండి SBIని ప్రోత్సహించడంతో ముందుకు తీసుకువెళ్ళాయా ఏంటి అనే కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవేళ అలా జరిగిన పక్షంలో ఖచ్చితంగా కూడా SBIకి చాలా పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువ లావాదేవీలన్నీ కూడా ఈ SBI బ్యాంక్ ద్వారా జరుపుతూ ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి ఒకవేళ అవసరం అనుకుంటే ఈ విధంగా SBI వ్యవహరిస్తే మాత్రం SBIలో ఉన్న లావాదేవీలు ప్రభుత్వానికి సంబంధించిన నిలిపివేయాలని వస్తుండొచ్చు అనే కోణంలో కూడా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ చేస్తుంది. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ విధంగా చేయడం ఏంటి అని మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు SBI పై చాలా గురుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చెప్పడం జరిగింది, DGISకి సంబంధించినటువంటి భూములు మీకు వేరే చోట కేటాయిస్తాము, ఇది రాష్ట్ర ప్రభుత్వం అవసర నిమిత్తం తీసుకుంటుంది అని చెప్పినప్పటికీ కూడా ముందు అంగీకరించి ఈ విధంగా వ్యవహరించడం ఏంటి అనేది కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. వేణుగోపాల్, అసలు SBI వర్షన్ ఏ విధంగా ఉంది? అసలు ఏం చెప్తుంది? ఎందుకు వేలం వేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది? దాని వర్షన్ ఏంటి అసలు? ఇప్పటి వరకు SBI అధికారికంగా ఎక్కడ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ SBI బ్యాంక్ మాత్రం వేలం వేశాక అది కూడా ఆ వేలం ప్రక్రియ ముగిసి అత్యధిక ధరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేసి ఈ ప్రక్రియ అంతా ముగిశాక ఈ భూములు మావేనని చెప్పి కూడా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ఆ SBI నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కేవలం కోర్టులో మాత్రం కేసు వేసి ఈ భూమి మాది అని మాత్రం క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే కోర్టు కూడా తదుపరి విచారణ వాయిదా వేసింది. ఇక రానున్న రోజుల్లో ఏంటి అని కూడా ఇటు DGIS వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు SBI కూడా తన వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్ ఇటు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి SBI మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కేవలం కోర్టుకు వెళ్లి మాత్రమే ఈ ఏదైతే భూముల వేలం ప్రక్రియకు సంబంధించి స్టే విధించాలని చెప్పి కోరడం జరిగింది. అయితే ఇప్పటికే SBIలో ఉన్న కొన్ని ఖాతాలు కానీ లేదంటే ప్రభుత్వ నిధులకు సంబంధించి కానీ ఏదైనా స్కీమ్స్ కి సంబంధించిన ఏదైతే నిధులు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు కూడా SBI ఏం స్పందించకపోవడాన్ని ఎలా చూడాలి? అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకవేళ SBI నుండి లావాదేవీలు నిలిపివేయాలి అనుకుంటే మాత్రం ఆ బ్యాంకుకు చాలా పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా అత్యధిక నిధులు కూడా SBIలోనే డిపాజిట్ చేస్తూ ఉంటుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిధులు, మరోవైపు
రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో తీసుకునేటువంటి ఏదైతే ఖజానాకు సంబంధించిన అమౌంట్ కూడా ఎస్బీఐ లోనే ఎక్కువగా నిల్వ చేస్తూ ఉంటుంది. అయితే ఈ రకంగా ఎస్బీఐ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడం పట్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఆగ్రహంగా ఉంది. అయితే ఇందుకు సంబంధించి అధికారులు మాత్రం ఏ బ్యాంకులో ఎన్ని నిల్వలు ఉన్నాయి అంటే ఎస్బీఐ వివిధ బ్రాంచ్లలో అనే దాన్ని ఆరాధించే పనిలో ఉన్నారు. మరోవైపు ఇందుకు సంబంధించి ఇటు ఎస్బీఐ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్తే మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఎస్బీఐకి ఇటు వ్యాపార రంగంలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి బ్యాంకు ఇప్పటికీ కూడా దీనిపై ఎలాంటి స్పందన మాత్రం ప్రకటనల రూపంలో కానీ ఏ విధంగా కూడా స్పందించలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు సంబంధించి చాలా సీరియస్ గా తీసుకుంది. ఒకవైపు ప్రభుత్వం ముందే చెప్పినప్పటికీ కూడా ఈ విధంగా చేయడం ఏంటి అనే దానిపైన ఆర్బీఐకి, ఆర్థిక శాఖకి, అలాగే నరేంద్ర మోదీకి కంప్లైంట్ చేయడం జరిగింది రేవంత్ సర్కార్. ఒకవేళ వాళ్ళ దగ్గర నుండి స్పందన వస్తే సరే, స్పందన రాకపోతే మరి రేవంత్ సర్కార్ ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? మోదీ స్పందిస్తే ఆయన చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అయితే ఇందుకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇటు కోర్టుకు తగిన ఆధారాలు సమర్పించేందుకు కూడా రెడీ అవుతుంది. ఎస్బీఐకి కేటాయించి దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ అక్కడ ఎలాంటి ఏదైతే ఎస్బీఐ తన వ్యాపారం నిమిత్తం ఎందుకు చెప్పి తీసుకున్నటువంటి ల్యాండ్ ను అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు అనేది కూడా ఒక వర్షన్ మనకు వినపడుతుంది. అయితే ప్రభుత్వం స్పందనలో టీజీఐసీ కేటాయించినప్పుడు తగినంత సమయంలో ఖచ్చితంగా ఆ భూమిని వాడుకలోకి తీసుకురావాలి అనేది ఒక నిబంధన పెడుతుంది. అయితే ఇక్కడ వాస్తవంగా చూసుకుంటే అక్కడ ఎలాంటి అంటే బ్యాంకుకు సంబంధించి ఏదైతే వ్యాపార లక్ష్యంతో తీసుకుందో అందుకు సంబంధించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. అందుకు ఆ విధంగా టీజీఐసీ నిబంధనలు అనుసరించి అవసరమైతే ప్రభుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీకు ప్రత్యామ్నాయంగా వేరొక చోట కేటాయిస్తామని చెప్పి మరి ఈ భూములను వేలం వేసింది. ఇందుకు సంబంధించి ఈ భూముల వేలం వేశాక ఎస్బీఐ ఈ విధంగా కోర్టుకు వెళ్ళడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇందుకు సంబంధించి అవసరమైనంత మేరకు డాక్యుమెంట్ అలాగే ఇక్కడ పెట్టిన నియమ నిబంధనలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇటు కోర్టుకు సమర్పించే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు కేంద్రం ఒకవేళ స్పందిస్తే మాత్రం అప్పుడు ఎస్బీఐ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో ఇదిగా కాకుండా కొంత మేర రిలాక్స్ గా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్.